కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈటెల రాజేందర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం పలు పేపర్లు తీసుకువచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ పనిచేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, గంట పాటు జరిగిన విచారణలో అసలు ఎటువంటి ప్రశ్నలు సంధించారు, ఏమేమి అడిగారట? ఎస్ శ్రీదేవి, అయితే ఈటెల రాజేందర్ సుమారుగా గంట పాటుగా అయితే విచారణ అధికారులు విచారించారు. మరి కాసేపట్లో ఈ యొక్క విచారణ కమిషన్ ముందటి నుంచి అయితే బయలుదేరడానికి ఈటల సిద్ధమయ్యారని తెలుస్తుంది. మొత్తం టోటల్గా ఈటల రాజేందర్తో పాటుగా మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఆ సుభాష్ రెడ్డిని కూడా వెంట తీసుకుపోవడం జరిగింది. విచారణ కమిషన్ అధికారులు సుభాష్ రెడ్డిని కూడా లోపలికి ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఈటలతో పాటు సుభాష్ రెడ్డి కూడా ఈటలతో పాటు విచారణకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రాణహిత చెవెళ్ల కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్పు చెందినప్పటి నుండి జరిగిన పరిమాణాల గురించి మొత్తం టోటల్గా కూడా అక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా తుమ్మడిహట్టి నుండి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు వరకు కూడా మొత్తం టోటల్గా జరిగిన పరిమాణాలను మొత్తం టోటల్గా అయితే అధికారులు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా కాళేశ్వరం అవకతవకల గురించి కూడా అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అవకతవకలు జరగడానికి కారణాలను ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఎన్డీఏ నివేదిక ఆధారంగా ఏదైతే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఉంటుందో దాని నివేదిక ఆధారంగానే ఈ యొక్క మొత్తం టోటల్గా ప్రశ్నావళి మొత్తం టోటల్గా అయితే తయారు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం అయితే ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చినంత మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించింది 400 పేజీల రిపోర్ట్ను అయితే అధికారులు తయారు చేశారు. 90% మొత్తం టోటల్గా విచారణ కంప్లీట్ చేశారు. ఈ యొక్క ఎన్డీఏ ఏదైతే ఇది ఒక విచారణకు సంబంధించిన పూర్తి నివేదిక రావాలి కాబట్టి ఈరోజు విచారణకు 11:30 హాజరవుతారు అని తెలిసిన క్రమంలో 11:20 ముందుగానే 10 నిమిషాల ముందుగానే ఈటల అయితే విచారణ కమిషన్ ముందుకు హాజరయ్యారు. అదేవిధంగా కాళేశ్వరం రీడిజైన్ జరిగినప్పుడు ఎంత ఖర్చుతో కూడుకున్న ఈ బ్యారేజ్ అయితే డిజైన్ ఎంత చేశారు, ఎంత ఖర్చు కూడుకున్నటువంటి ఈ దానిగా రూపొందించారంటూ కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రీడిజైన్ మళ్ళీ దాని యొక్క ఎత్తు పెంచినప్పుడు అయితే క్యాబినెట్ అప్రూవల్ అయితే తీసుకునడం జరిగిందా, క్యాబినెట్లో ఏ విధమైన అప్రూవల్ వచ్చింది అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా తెచ్చారు అంటూ ఎక్కడి నుండి సమకూర్చారంటూ కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. గతంలో సీఎం చెప్పడంతోనే ఈ పని చేశారా, లేదంటే ఆర్థిక పరమైన అంశాలు ఏవైనా మీరు ఆలోచించారా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాలను పరిశీలించిన పిమ్మట మొత్తం టోటల్గా 80,000 కోట్ల సుమారుగా ఈ యొక్క చూసుకుంటే 80,000 కోట్లు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి ఈ యొక్క అయితే అమౌంట్ దానికి ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుండి ఈ యొక్క అయితే ఈ యొక్క మొత్తం టోటల్గా ఎక్కడి నుంచి సమకూర్చారు, అదేవిధంగా మెయింటెనెన్స్కు సంబంధించిన కాంట్రాక్టర్లకు అయితే ఏ విధంగా డిసైడ్ చేశారు, అయితే కాంట్రాక్టర్లను ఏ విధంగా డిసైడ్ చేశారు, ఈ యొక్క మెయింటెనెన్స్ సంబంధించిన కాంట్రాక్టర్లను ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళని అయితే ఈ దాంట్లో ఉంచారు అనే కోణం లోపల కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మెయింటెనెన్స్ ప్రవీణ్, అయితే నిధుల విచారణకు సంబంధించి అంటే ఏమేం ప్రశ్నలు వేశారు? ఎందుకంటే ప్రాజెక్ట్ తీసుకున్న టైంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఆ కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల చేశారు. అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెలకు అసలు ఏమీ సంబంధం లేదు. ఈటెల పర్మిషన్ లేకుండానే ఆ కార్పొరేషన్ నుంచి ప్రాజెక్టుకు నిధులు విడుదలయ్యాయని చెప్పేసి ఈటెల సందర్భంలో మాట్లాడారు. సో నిధులకు సంబంధించి ఈ విషయాన్ని ఏమైనా వెల్లడించారా? ఖచ్చితంగా నిధులకు సంబంధించింది ఏ విధంగా నిధులు తెచ్చారు, గ్రీన్ ఛానల్ ద్వారా ఏ విధంగా చెల్లించారు, అయితే ఈ యొక్క రీడిజైన్ చేసినప్పుడు దాని యొక్క ప్రాజెక్ట్ సైజ్ పెంచినప్పుడు కూడా అయితే క్యాబినెట్ అప్రూవల్ చేసిందా, క్యాబినెట్ అప్రూవల్ చేస్తే క్యాబినెట్ అప్రూవల్లో మీ పాత్ర ఏంది, ఆర్థిక లావాదేవీలు చూసుకున్నారా అంటూ కోణంలో కూడా అప్పుడు గతంలో ఈ యొక్క ప్రాజెక్టు కొరకు ఈ యొక్క అయితే ఫినాన్షియల్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది కాబట్టి ఆ యొక్క కమిటీని ఏర్పాటు చేసిన క్రమం లోపల కమిటీ ఏదైతే నిర్ణయిస్తుందో దాని ప్రకారమే చేశారా, మీ యొక్క సొంత అప్రూవల్ ఏదైనా ఉందా, అంటే క్యాబినెట్ అప్రూవల్ ఎలా లభించింది అనే కోణం లోపల కూడా మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించే అక్కడ క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నిధులు ఎక్కడి నుంచి సమకూర్చారు, నిధులు ఎలా సేకరించారు, నిధులు ఎలా అయితే కాంట్రాక్టర్లకు అయితే నిధులు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంత తొందరగా నిధులు కాంట్రాక్టర్లకు ఇవ్వడం పైన మొత్తం టోటల్గా ఈ సంబంధించిన ఈ యొక్క ప్రశ్నలు కాళేశ్వరంకి సంబంధించిన అవకతవకలు అయితే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న కారణంగా
మొత్తంగా ఈ యొక్క ఆర్థిక లావాదేవీల గురించి మొత్తం టోటల్గా కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం గంట పాటుగా సాగినటువంటి విచారణలో ఆర్థిక లావాదేవీల గురించి అడిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అయితే ఇంతకు ముందే అధికారులు కూడా ఇచ్చిన సమాచారంతో ఈరోజు ఈటల ఇచ్చిన సమాచారం తోని మొత్తం టోటల్గా 9వ తేదీన హరీష్ రావు కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో హరీష్ రావుకు కూడా ఆ విచారణ కమిటీకి ముందు హాజరు కావాలి. కాబట్టి ఈ యొక్క టోటల్గా చూసుకుంటే ఈరోజు ఇచ్చిన కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారు. కాబట్టి హరీష్ రావుతో కూడా అయితే 9వ తారీఖు హరీష్ రావు కూడా హాజరు కావాల్సిన అవసరం కూడా ఉంటుంది. శ్రీదేవి, ఈటెల విచారణ ఈ రోజుతో ముగిసిందా? మళ్ళీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, అయితే మరి కాసేపట్లో మీడియా ముందు కూడా రాబోతున్నారు ఈటల. మరి కాసేపట్లో ఇప్పుడు లోపల నుండి విచారణ అయితే కంప్లీట్ అయ్యింది. ఫార్మాలిటీస్ కొరకు ఉన్నారు కాబట్టి విచారణ అనంతరం మీడియా ముందుకు రాబోతున్నారు. మీడియా ముందుకు వచ్చిన తర్వాత అయితే మీడియాతో మాట్లాడనున్నారు. కాబట్టి విచారణకు మళ్ళీ ఏదైనా డేట్ ఇచ్చారా లేకుంటే ఇంతతో విచారణ ముగిసిందా? అయితే ఈటల రాజేందర్ వచ్చేటప్పుడే మొత్తం టోటల్గా ఫుల్ఫిల్గా దీనికి ప్రిపేర్ అయ్యి వచ్చారని తెలుస్తుంది. అతను ఒక డైరీ తీసుకొని వచ్చారు. దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్స్ డాక్యుమెంట్స్ ఉంటాయో వాటిని అన్నిటికీ తీసుకొని వచ్చారు. అప్పుడు ఈయన పనిచేసినప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారణ తీసుకొని వచ్చారు. కాబట్టి ఆయనతో పాటు ఒక ఎమ్మెల్యేలని లోపలికి పంపించారు. కాబట్టి సుభాష్ రెడ్డి మాత్రం లోపలికి వెళ్ళారు. విచారణ అయితే సుభాష్ రెడ్డి వీళ్ళు కూడా దాంట్లో అయితే భాగం ఉన్నందున వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళడం. కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాలలో మొత్తం టోటల్గా కూడా అన్ని ఏర్పాటుతోనే